ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారంటే తగిన గుణపాఠం నేర్పించాల్సిందే. లేకపోతే పరాయి ఆడపిల్లను తన భార్య అని నిరూపించేందుకు రుజువులు తయారు చేస్తాడా? రాస్కల్. ఇవాళ రాని వాడంతు తేల్చేద్దాం. అన్నయ్య, వాడి నెత్తి మీద గన్ పెట్టినప్పుడు వాడు భయంతో వణికిపోయాడు. ఇక వెళ్ళిపోతాడు అనేసరికి అప్పుడే భాను వెనక్కి రావడంతో వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. అరే, అసలు వాడిని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉందిరా. అందుకే వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు. అయినా మాటలతో చెప్తే వాడు వెళ్ళడని చెప్పాను కదరా. మళ్ళీ మీరు వాడిని ఎలా పంపించేద్దాం అనుకుంటున్నారు? అందరం కలిసి తంతామంటే వెళ్లకుండా వాడు మాత్రం ఎందుకుంటాడు? పైగా ఇప్పుడు అడ్డుకోవడానికి ఆపడానికి భాను కూడా ఇక్కడ లేదు కదా. నిజమే అక్క, కానీ వాడు భానుకి వీడియో కాల్ చేస్తాడు. తను ఎక్కడున్నాడో ఏంటో చెప్తూ ఉంటాడు కదా. చాలా తెలివిగా తప్పించుకున్నాడు. చూనీలిమా, ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక తెలివి తక్కువ పనిచేస్తాడు. అదొక్కటే వాణ్ణి పట్టిస్తుంది. అలాగే వీడు భాను దగ్గర ఎన్ని విధాల తెలివితేటలు చూపించినా ఇప్పుడు భాను ఊరికి దూరంగా ఉంది. మనం అందరం ఒక్కటిగా ఉన్నామంటే వాడు రాగానే ముందు వాడి జేబులో ఉన్న ఫోన్ తీసుకుందాం. ఆ తర్వాత అందరం కలిపి వాడిని చంపేస్తామని బెదిరిద్దాం. అప్పుడు భయంతో వాడే వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఇంటి నుంచి వెళ్ళిపోయాక వాడింకేం చేయలేడు. బాబూ, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కూతురు జీవితంలో మాత్రం వాడు ఉండడానికి వీల్లేదు. నిమిషానికి వాడిని నీ మొగుడు అని అంటుంటే నాకైతే వాడినిక్కడే పచ్చడి బండితో బాధేసి ఇదే ఇంట్లో గొయ్యి తీసి పాతేయాలనిపిస్తోంది. కానీ అలా కుదరదు కాబట్టి ఏమీ చేయలేక వదిలేశాను. ఇంకా మీరు అనవసరంగా భయపడకండి. వెళ్ళిన వాణ్ణి తిరిగి రానివ్వండి. ఎప్పటికీ రాకుండా వాణ్ణి ఎలా పంపించాలో నేను చూస్తాగా. ఏంటి చక్రి, పొద్దున్ననగా వచ్చావు, ఇంకా వెళ్ళటం లేదు? అక్కడ మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంటికెళ్ళవా? అజయ్, ఎందుకురా వాణ్ణి ఆట పట్టిస్తావు? ఇదంతా మనం ఆడుతున్న నాటకమే కదా. నిజమే పెద్దమ్మా, ఆ నాటకాన్ని కూడా నిజమే అన్నట్టుగానే ఇన్ని రోజులు నటించాను. కానీ ఇప్పుడు అక్కడ నాకు సపోర్ట్గా నిలబడింది భాను అక్క. భాను అక్క అక్కడ లేదు. మిగిలిన వాళ్ళందరూ నన్ను ఎప్పుడు అక్కడి నుంచి పంపిద్దామా అని ఎదురు చూస్తున్నారు. పొద్దున్నే భాను అక్క వాళ్ళ నాన్న, అన్నయ్య, వదిన అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి నన్ను పంపించడానికి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే భాను అక్క వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను పెద్దమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. సర్లే, అలాగే ఉండు. రండి భోంచేద్దాం. చిచి, ఒక్కోసారి వెతకబోయిన తీగ కాలికి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇలా మెడపట్టి గెంటేయాలనుకున్న వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంది. ఎక్కడికి పోయేవరా దొంగ పినిగా, రారా ఇంటికి. పిల్లిలాగా రోజు ఇంట్లోనే చచ్చేవాడు. ఈ రోజు మాత్రం ఎక్కడ చచ్చాడో ఇంకా రాలేదు. రారా బాబూ.
లోకాలెళ్ళే చల్లని తల్లివమ్మా. మా ఊరిని, మా ఇంటిని కంటికి రెప్పగా కాపాడుతున్న కల్పవల్లివి. నీ నీడలో ఈ ఊరు చల్లగా ఉంది. నిన్నే తలుచుకుంటూ, నిన్నే కొలుచుకుంటూ మేమంతా ధైర్యంగా ఉన్నాం. కానీ మా ఇంట్లో అనుకోని సంక్షోభం ఒకటొచ్చింది. నా కొడుకు జీవితాన్ని నువ్వెందుకు ఇలా మార్చావని ఒకసారి నేను నిన్ను కూడా నిందించాను. కాని విధాత రాతని ఎవ్వరూ మార్చలేరు, ఎవరి తలరాతని ఎవ్వరూ రాయలేరు. మేము చదవలేమని నువ్వు నిరూపించావు. తను కోరుకున్న వ్యక్తి తన జీవితంలో ఉండదని నీకు ముందే తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని దూరం చేశావు. మురారిని కోరుకున్న సత్య తన జీవితంలో ఉంటుందని నువ్వు రాత రాశావు. ఈ రోజు ఆ రాత నిజమవుతుంది. ఆ జంట ఎప్పుడూ పచ్చగా ఉండేలా నువ్వే దీవించు తల్లి. అమ్మా, ఈ అక్షతలు అందరికీ ఇవ్వండి. అలాగే పంతులు గారు. బాబు, ఈ మంగళసూత్రం తీసుకో. అయ్యా, మాంగళ్యధారణ చేయి నాయనా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోऽस्तु. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రయింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చాలు మావయ్య, ఈ జన్మకి ఇంతకు మించిన వరం నాకు ఇంకేదీ లేదు. చెప్పాను కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు మావయ్య. నన్నెవరైనా నువ్వేం సాధిస్తావని అడిగితే మా మావయ్యని సాధిస్తానని చెప్పేదాన్ని. నా జీవితాశయం ఒక్కటే, మా మావయ్య నా జీవితంలో ఉండాలి. అదే కోరికగానే మిగిలిపోతుందనుకున్నాను. నేను ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుందనుకున్నాను.